హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వీడియోస్ మరియు రివ్యూస్ అయితే పొందండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓజీ మూవీ నుంచి రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ గన్ అండ్ రోజెస్ ఎలా ఉందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఓజీ మూవీ ఒక్క టీజర్తో ఈ రేంజ్లో హైప్ క్రియేట్ చేసుకున్న మూవీ టాలీవుడ్లో ఇంతవరకు ఏది లేదంటే అదైతే ఖచ్చితంగా అయితే మనం చెప్పవచ్చు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫాలోయింగ్ కావచ్చు, ఆయన చాలా రోజుల తర్వాత తీసిన డైరెక్ట్ స్ట్రైక్ మూవీ కావచ్చు, ఆయన స్క్రీన్ ప్రజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీంతో పాటు దీనికి సంబంధించిన తమను కూడా ఒక కారణం అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ టీజర్లోని బీజిఎం ఎలా ఉందో ఇంతవరకు టాలీవుడ్లోనే అలాంటి బీజిఎం మిల్లర్ అనే విధంగా ఉంది. కేవలం ఇంత హైప్ రావడానికి తమన్ కూడా ఒక కారణం. ఇంతకుముందు తమన్ గారు కూడా కొన్ని ఈవెంట్లు అయితే డైరెక్ట్గా అయితే చెప్పేశారు. మీరు ఇంతమందికి బ్యాక్గ్రౌండ్ గురించి, మ్యూజిక్ గురించి చెప్పాలని కూడా తమిళ మూవీస్నే ప్రస్తావిస్తున్నారు. ఒక లియో కావచ్చు, జైలర్ కావచ్చు, విక్రమ్ కావచ్చు, రోలెస్ సెంట్రీ బీజిఎం కావచ్చు, అవి అయితే ఉన్నాయి. వాటన్నిటికీ కేవలం ఒకే మూవీతో నేనైతే సమాధానం చెప్పదలుచుకున్నాను. అది కూడా ఓజీ మూవీతోనైతే చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, సీరియస్నెస్ కూడా ఆ విధంగానే చూపిస్తున్నారు. ఎందుకంటే ఓజీ మూవీతో పాటు ఆయన సిమిలర్గా కూడా అఖండ మూవీ కూడా మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. అఖండ మూవీ కూడా మామూలు మూవీ అయితే కాదు. బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి చాలా ప్రెస్టీజియస్ మూవీ అయినప్పటికీ కూడా ఆయన ఓజీ మూవీనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. దానివలన ఆయన అయితే ఓజీ అఖండ మూవీకి అయితే సరిగ్గా మ్యూజిక్ అయితే అందించలేకపోయారు. దాన్ని బట్టి ఆ మూవీ కూడా పోస్ట్పోన్ అయితే ఉంది, కేవలం తమన్ గారి వల్ల. సో ఈ పవన్ గారి మూవీకి తమన్ గారు ఎంత సీరియస్నెస్ కొంటున్నారో మనకు అది అర్థమవుతుంది. ఆయన సీరియస్నెస్ చూపించడమే కాదు, చేతలు కూడా చూపించారు. ఆయన యొక్క ప్రతి అప్డేట్ అయితే ఇస్తుంది. ఫస్ట్ రిలీజ్ అయిన 5 స్టార్ సాంగ్ అయితే ఇంటర్నెట్ అయితే షేక్ చేసి పడింది. తర్వాత వచ్చిన రొమాంటిక్ సాంగ్ సువి కూడా చాలా అయితే బాగుంది. కానీ సువి వచ్చేసి క్లాస్ లవర్ను కాస్త మిస్ అయ్యాం ఫ్యాన్స్ అనుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే టీజర్ రిలీజ్ అయిన ఇమ్రాన్ హష్మీ గారి బీజిఎమ్స్ ఓమి సాంగ్ ఎలా అయితే ఇచ్చిందో చాలా హై అయితే ఇచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఒక మాట చెప్పాలంటే సింప్లీ సూపర్ బో. అది విన్న వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే అస్సలు టాలీవుడ్ సాంగ్ అయినా లేకుంటే హాలీవుడ్ సాంగ్ అయితే మనకు అనిపిస్తుంది. ఇంతవరకు భారతదేశంలో కానీ తెలుగులో కానీ చాలా హాలీవుడ్ డబ్బింగ్ సినిమాకి అయితే వచ్చాయి. కానీ వాటన్నిటి మించి ఒక ఇంగ్లీష్ లిరిక్స్తో ఈ సాంగ్ అయితే విన్న వెంటనే ఇది వచ్చేసి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లాగా, ఒక ఎలివేషన్ సాంగ్ లా ఉంటుంది. కానీ అంతకు మించి అయితే ఉంది, చాలా ఫ్రెష్నెస్ అయితే ఉంది. ఆయన ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడారో కానీ చాలా కొత్త ఫీలింగ్ అయితే ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కూడా ట్రెండ్ అయితే కొత్త కాదు. ఆయన 1999లో తమ్ముడు మూవీలోనే అప్పట్లో ప్రయోగం చేశారు. డైరెక్ట్గా ఇంగ్లీష్ సాంగ్ తమ్ముడు మూవీస్లో యూజ్ చేశారు. అప్పుడైతే చాలా అంటే చాలా హై ఇచ్చింది ఆ సాంగ్. ఆ తర్వాత ఖుషి సినిమాలో కూడా హిందీ సాంగ్ అయితే డైరెక్ట్గా వాడేశారు. అప్పటి వరకు ఎవరైతే వాడలేదు. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో వింటేజ్లో ఏ విధంగా అయితే ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క ఫామ్ని తమన్ గారు అయితే అందిపుచ్చుకొని మళ్ళీ ఆయన ఒక ఫామ్ని పీక్ స్టేజ్లో తీసుకొని రాబోతున్నారు ఆయన యొక్క మ్యూజిక్తో ఓజీ మూవీ ద్వారా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క డిఫరెంట్ స్టైల్ ఉంది. ఆయన ఒక పీక్స్ను మళ్ళీ ఈ మూవీతో అయితే మనమైతే చూడబోతున్నామని చెప్పవచ్చు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అయితే తమన్ గారు చేశారు. భీమ్లా నాయక్ చేశారు, బ్రో చేశారు, అలాగే వకీల్ సాబ్ కూడా చేశారు. కానీ అవి కూడా కమర్షియల్ సినిమాలు అయిండొచ్చు, కానీ ఇంత మాస్ పీక్లో లేదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆడియన్స్ ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో తమన్ గారు కూడా అలాగే అయితే కోరుకుంటున్నారు. సో ఓజీ మూవీకి పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్ బాయ్ అయినా సుజిత్ గారు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తూ ఆడియన్స్ థ్రిల్ అవుతారో, ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతారో, తెలుగు ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతారో అదే విధంగా చూపించబోతారు. దానికి తగ్గట్టు తమన్ కూడా ఎలివేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఒక ఎలివేషన్ సాంగ్ వచ్చి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మన వచ్చి దీనికి యూజ్ చేసిన యానిమేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే లిరికల్ సాంగ్ అనగా అనిరుద్ధ్ రవిచంద్ర ఏం చేస్తాడంటే ఆ సాంగ్లో అతను వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తాడు. మన కూలీ విషయంలో కూడా అది జరిగింది. అనిరుద్ధ్ ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత దాన్ని చూసి శంభు గారి తండ్రి ఆ సాంగ్లో స్పెషల్ అట్రాక్షన్ ఇవ్వడం, దాన్ని చూసిన తర్వాత థియేటర్లో వెళ్ళిన తర్వాత రజనీకాంత్ గారిని ఆ సాంగ్లో పవర్ సాంగ్లో చూసిన తర్వాత అనిరుద్ధ్ రవిచంద్ర బెటర్ అనేలాగా ఫీల్ వచ్చింది. కానీ ఇక్కడ యూజ్ చేసిన యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ పర్ఫెక్ట్ సాంగ్స్ అయితే యాప్ట్ అయ్యాయి. మరి సాంగ్లో చూసిన లిరిక్స్ దాన్ని మనం డీకోడ్ చేస్తే సినిమా యొక్క స్టోరీ కూడా మనకైతే దాదాపు అయితే తెలిసిపోతుంది. ముందు ఏ విధంగా యూజ్ చేశారంటే ఆ సాంగ్లో వచ్చేసి సాంగ్ ఓపెన్ గానే దాన్ని ఇచ్చిన హాలీవుడ్ మ్యూజిక్ వచ్చింది, ఇంగ్లీష్ లిరిక్స్ అయితే వాడారు. ఫస్ట్ వర్డ్ వచ్చేసి రైస్ ఆఫ్ ది వారియర్ అని అయితే వాడారు. వారియర్ అయితే మనకు తెలుసు, యోధుడు, ఒక వీరుడు. తర్వాత రైస్ అంటే ఉదయించడం. సో ఉదయించిన ఒక వీరుడు, ఒక యోధుడు అవతరించాడు అనే వర్డ్లతో వాడతారు. దీన్ని బట్టి మన స్టోరీ అయితే కూడా అర్థమవుతుంది. సాధారణ మనిషిగానే అతనైతే ఉంటాడు ఓజీ బొజాసా గంభీర్. అక్కడి మాఫియా అంటే ముంబై బ్యాక్ డ్రాప్ వచ్చేసి మాఫియా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ప్రజలను అయితే పీడిస్తుంటారు, వాళ్ళ యొక్క బాధలను అయితే చాలా బాధలు పడుతుంటారు ప్రజలు. మరి అక్కడి నుంచి ఒక సాధారణ వ్యక్తిగా అయితే వచ్చాడు ప్రజలను రక్షించడానికి. ప్రజల్లో నుంచి ఒక యోధుడు అయితే అవతరించాడు అనే వర్డ్లో ఈ వర్డ్స్ అయితే యూజ్ చేస్తాం. అతనికి జరిగిన అన్యాయం కావచ్చు, లేకుంటే ప్రజలకు జరిగిన అన్యాయం కావచ్చు, ఇతనైతే ఎదిరించాడు అనేది ఈ వర్డ్ ద్వారా మనకైతే అర్థమవుతుంది డైరెక్ట్గా. తర్వాత వచ్చేసి
బౌ టు ద సేవియర్ అని అయితే వాడారు. సేవియర్ అయితే మనకు తెలుసు రక్షకుడు అని అయితే అర్థం. మరి బౌ అంటే కుక్క మరోడు అయితే మనం అనుకోవచ్చు, అది కాదు. బౌ అంటే యాక్చువల్గా ఇంగ్లీష్ పదం కాబట్టి ఎక్కడ వాడతారంటే ఇది వేరే వ్యక్తిని గౌరవించడం, నమస్కరించడం, వంగి పాదాభివందనం చేసే సమయంలో ఇవన్నీ అయితే యూజ్ చేస్తారు. బౌ టు ద సేవియర్ అంటే మనం ఒక రక్షకుడు, మనలో నుంచి వచ్చే రక్షకుడు కాబట్టి ఆయన మనల్ని కావాడాలి కాబట్టి మనం అతన్ని గౌరవించాలి అనే అర్థంలో వచ్చేసి బౌ టు ద సేవియర్ అనేది వాడతారు. తర్వాత లీడర్, హీ, కాంకరర్. లీడర్ అంటే నాయకుడు, హీ అంటే అతడు, మరి కాంకరర్ అంటే యాక్చువల్గా కాంకరర్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే జయించాడు, ఒక ప్రాంతాన్ని కానీ ఒక దేశాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ జయించాడని వచ్చినప్పుడు జయించిన వాడు అని కాంకరర్ యొక్క అర్థం. అంటే లీడర్, హీ, కాంకరర్, ఇతడు లీడర్, ఇతను నాయకుడు అంటే మన నాయకుడు అన్నింటినీ జయించిన వాడు. తర్వాత ఇన్ ద కింగ్ ఆన్ ద లార్డ్ అనేవి అయితే యూజ్ చేశారు. కింగ్ అంటే రాజు, లార్డ్ అంటే దేవుడు. అంటే మనల్ని పాలించే రాజు దేవుడితో సమానం, అతనికి ఎదురులేని అర్థం వచ్చేది. ఈ విధంగా అయితే ఇంత పవర్ఫుల్గా అతని యొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చిన ట్రైలర్ ఎలా రాబోతుంది, ఇంత టీజర్ అది చిన్న ప్రమోషనల్ కంటెంట్. కానీ ఈ సినిమా యొక్క పీక్స్ తీసుకొని వెళ్ళబోయేది ట్రైలర్. సో ఆ ట్రైలర్ కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో నేను కూడా చేస్తాను. ట్రైలర్ని కూడా విధంగా డీకోడ్ చేద్దాం. ముందుగా సాంగ్స్ చెప్పాలంటే చాలా అద్భుతంగా లిరిక్స్ అయితే ఉంటాయి, దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా ఉంది. ఇంకా ఫ్యాన్స్ ఎంతగానో చూసిన హ్యాంగ్రీ చీతా అనే లైన్స్ కూడా క్లైమాక్స్లో అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా 5 స్టార్ అన్న వచ్చిన సాంగ్స్లోని లిరిక్స్ యూజ్ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూశారు. కానీ ఆ రిలీక్స్ రాకపోయేసరికి అప్పట్లో గబ్బర్ సింగ్ ఒక పాట అయితే వచ్చింది, బావా బావా అనే పాట. అది పాట వచ్చేసి అప్పుడు గబ్బర్ సింగ్ అనుకున్నాక సినిమాలో ఉన్నది చూసి అది లేదు. సో ఈ విధంగా కానీ ఇక్కడికైతే అదే విధంగా జరుగుతుందా, ఇలా ఇది టీజర్కి మాత్రమే ఆ లిరిక్స్ పరిమితం అవుతాయని అనుకున్నారు. కానీ ఈ ఎలివేషన్ సాంగ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిషన్ చేసే సాంగ్లో కూడా వర్డ్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్యాన్స్ అయితే ఆ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఫ్యాన్స్ అయితే పాట వచ్చేసి విన్నగానే ఎక్కిపోతుంది. సాధారణ ఆడియన్స్ కూడా స్లో పాయిజన్లో అయితే ఎక్కేస్తుంది. తమన్ గారు వచ్చేసి చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు. దీన్ని ప్రోమోస్ బట్టి అర్థం చేస్తే ఒక కొత్త విజువల్ ట్రీట్ అయితే మనకైతే అందించబోతున్నారు అయితే అర్థమవుతుంది. ఇంతవరకు ఇండియాలో వచ్చేసి చాలా మాఫియా సాంగ్స్ సినిమాస్ అయితే వచ్చిండొచ్చు, కానీ ఓజీ సినిమా వాటన్నిటిలో కల్లా చాలా ప్రత్యేకంగా నిలవబోతుందని అయితే మనం దీన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు, అర్థం అవుతుంది కూడా. సో ఎంతమంది అయితే ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అసలు ఓజీ సాంగ్స్ మీకు నచ్చిందా లేదా, థర్డ్ సింగింగ్ ఎలా ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సినిమా గురించి కానీ మీరు మూవీ అప్డేట్స్ గురించి కానీ కావాలనుకుంటే, జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవుట్ చేయండి.